నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇండియాలో జీవితానికి తేడా ఏమిటని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఇటీవల కొన్ని వీడియోలు కానీ మీమ్స్ కానీ ఫోటోల ద్వారా కానీ లేకపోతే చాలా మంది తమ యొక్క అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ఉంటే కానీ కేవలం డబ్బు మాత్రమే వస్తూ ఉందని చెప్పేసి, ఇండియాలో ఉంటే కానీ మనం బయటికి వెళుతూ ఉంటే కానీ ఇంట్లో ఉన్నవారు కానీ లేకపోతే బయట ఉన్నవారు నలుగురు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళుతూ ఉన్నామని చెప్పేసి అడుగుతూ ఉంటారో. కానీ కువైట్ దేశంలో మనం చూసుకుంటే కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో కానీ జ్వరం వచ్చినా అనారోగ్యం వచ్చినా ఎవరు పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి, అలాగే ఇండియాలో మనం చూసుకుంటే స్వేచ్ఛగా ఆనందంగా నచ్చిన తిండి తింటూ నచ్చిన బట్ట కడుతూ అలాగే స్నేహితులతో కానీ లేకపోతే బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న ఆనందం సంతోషం ఏదైతే ఉందో కువైట్ దేశంలో ఉండదన్నమాట. ఏది వచ్చినా కానీ సంతోషం వచ్చినా కానీ ఒక్కడివే ఉంటావు, అలాగే బాధ వచ్చినా కానీ ఒక్కడివే ఉంటావు. ఎందుకంటే గాని చాలా వరకు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను వదిలేసి కువైట్కు వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క బర్త్డేలు జరిగినప్పుడు మనం చూసుకుంటే కువైట్లో ఉన్న తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నిజంగా నరకం అయితే అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా ఇండియాలో పెళ్లిళ్ళు జరిగినా కానీ శుభకార్యాలు జరిగినా కానీ ఆ యొక్క శుభకార్యాలు జరిగినప్పుడు అందరూ బంధువులు మనం చూసుకుంటే ఒక చోట కలుసుకుంటారనమాట. ఎక్కడెక్కడి వారు ఉన్నారో అందరి బంధువులైతే ఒక పెళ్లికి కానీ శుభకార్యానికి కానీ ఏది జరిగినా కానీ వస్తూ ఉంటారనమాట. అది మంచి అవ్వచ్చు చెడు కావచ్చు. అలాగే మరికొన్ని సందర్భాలలో బాధాకరమైన విషయం ఏంటంటే కానీ ఎవరైనా బంధువులు కానీ తెలిసిన వారు కానీ చనిపోతే కానీ ఇండియాలో ఉంటే మనకు తెలిసిన వెంటనే టక్కన వెళ్ళిపోతామన్నమాట. కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉంటే కానీ చివరి చూపు కూడా ఉండదన్నమాట. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సొంతంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు చనిపోయినా సరే కానీ మనం కువైట్ యజమానుల దగ్గరికి కానీ కంపెనీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మా వారు చనిపోయారు పంపించండి అని చెప్పేసి కొన్ని సందర్భాలలో పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. తాజాగా మనం చూసుకుంటే కువైట్లో మన తెలుగు వ్యక్తి అయితే పనిచేస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ కూతురు పెళ్లి, అతనైతే 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని చెప్పి కష్టపడి డబ్బు బంగారం అన్ని బాగా సంపాదించి పెట్టాడు. ఇంటి దగ్గర ఆయన లేకుండానే నిశ్చితార్థం జరిగిపోయిందనమాట. అలాగే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నాను, ఒక 10 రోజులు టైం అయ్యి పోయి వెళ్ళి వస్తానంటే కానీ మనిషిని తెచ్చిపెట్టు లేకపోతే నేను పంపినని చెప్పినాడు కువైటోడు. ఆఖరికి మనం చూసుకుంటే వెడ్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెళ్లి పత్రికను కూడా అందించడం జరిగింది. పెళ్లి పత్రికను ఇచ్చినా సరే కానీ మనిషినన్నా తెచ్చిపెట్టి వెళ్ళు లేకపోతే నేను పంపినని చెప్పేసి తెగేసి చెప్పాడనమాట. దీంతో ఆయన లేకుండానే పెళ్లి జరిగిపోయింది. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. నిజంగా నేను ఇండియాలో ఉంటే నా కూతురు పెళ్లిని నేను కల్లారా చూసుకునేవాడిని కదా అని చెప్పేసి చాలా బాధపడడం జరిగింది. ఇలా ఎన్నో శుభకార్యాలు కానీ కార్యక్రమాలకు కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్నవారు చాలా దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భాలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇండియాలో మరియు కువైట్ దేశానికి ముఖ్యంగా మెయిన్ గా ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ నా అన్నవారు ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. ఏది ఏమైనా సరే కానీ అక్కడ ఒంటరిగా పోరాడవలసి వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఏదైనా కష్టం వచ్చినా కానీ మన చుట్టుపక్కల 10 మంది ఉంటారు, మనల్ని అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.